నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు నేను కొరమేళ్ళు, తలకాయలు, శంకులు, తోకలు, చింతకాయలు వేసి పులుసు పెట్టుకుంటున్నానండి. ఇక్కడ కొరమేలు ముక్కలన్నీ కూడాను వేయించుకుంటానికి తీసుకున్నానండి. ఇలా తలకాయలు, తోకలు, శంకులన్నీ బౌల్లో వేసేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారం వేసుకుని, కొద్దిగా పసుపు వేసుకుని, 2 స్పూన్లు సాల్ట్ వేసుకుని ఇలా కలిపేసేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి దాకబెట్టుకుని 4 గరిటెలు ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 పండు పచ్చిమిరపకాయలు, 5 పచ్చిమిరపకాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. కొన్ని ఉల్లికాడలు కూడా వేసుకున్నానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. వేగుతూ ఉండగానే మరో స్టవ్ మీద బౌల్ పెట్టుకుని కొద్దిగా వాటర్ పోసి చింతకాయ తొక్కు వేసి బాగా 2-3 పొంగులు రానివ్వాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇది చల్లారిన తర్వాత వడకొట్టుకోవాలండి. దీనిలో నుంచి రసం తీసుకోవాలన్నమాట. ఇదే చింతకాయ గుజ్జు అన్నమాట అండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు చేప తలకాయలు, తోకలు కలిపి పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకుని 2 స్పూన్లు కారం వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసేసుకుని మూత పెట్టేసేసుకోవాలండి. పావుగంట సేపు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతకాయల పులుసు కూడా తీసుకుని దీనిలో వేసేసుకుని మూత పెట్టేసి మరో పావుగంట సేపు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇదిగోనండి ఎలా ఉడుకుతుందో చూసారండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకుని ఈ పులుసుతో పాటే ఉడికించుకోవాలండి. అప్పుడే టేస్ట్గా ఉంటుంది కూర. ఇప్పుడు చూద్దామండి. ఇంకొక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీదే ఉడికించుకుందామండి. 5 నిమిషాల తర్వాత కూర రెడీ అయిపోయిందండి. చూసారా అండి.